అయితారమే కదా, నేను ఇంటికాడనే ఉన్నా. ఎందుకో మా పక్క పొంటోళ్ళ ఇంట్లో ఒకటే లొల్లి జరుగుతుంది. వీళ్ళకేమాయే అని అటో షేవ్ వేసిన. టైంకి వచ్చి ఇంత తింటావు, అట్లా పోయి ఓ 2000 రూపాయలు నోటు తెస్తే కాదా అని పెనిమిటిని గట్టిగానే అరుచుకుంటుంది. ఇక నుండి ఏంది నువ్వు నన్ను అంటున్నావు, కారెట్ గీకి నేను ఇంట్లోకి సామాన్ అంతా తెచ్చిన కదా, నువ్వే చీరావు అనుకున్నావు, ఇంకా నన్ను తిడుతున్నావేంది అని అడిగిండు. గీకినవుతాయి కారెట్ 2000 నోట్లు 4 పట్టుకుంటేనే పైకమున్నట్టు అనిపిస్తుంది, చేతులనేంది బ్యాంకులో ఎన్ని ఉంటాయింది అని అన్నది. ఇట్లా ఎంతమంది ఇళ్ళల్లో జరుగుతున్నాయో, కానీ గీ అన్న అస్సలు తోపు. తోపు కాదు, తోపులకే తోపు. మనోన్ని శేఖర్ రెడ్డి అనుడు కంటే పైసల రెడ్డి అనుడే కరెక్టు. సారు ఇల్లే ఆర్బీఐ బ్యాంకు, సారు ఇల్లే బంగారు గని. ఎక్కడిది ఏడ చేయి పెట్టినా కడక్ కడక్ కొత్త నోట్ల కట్టలే. మనం ఇళ్ళల్లా వడ్ల బస్తాలు నింపి పెట్టినంత ఈజీగా నోట్ల కట్టలను బస్తాలలో నింపి జమాయించి పెట్టిండు. 6-7 సంచులు బయటపడ్డాయి ఒక్కపారే. ఆఫీసర్లకు డౌట్ వచ్చి గోడల మీద ఓ నజరేసిండ్రట. పలగొట్టి చూస్తే ఇటుక పెట్టెల లెక్కనే బంగారు కడ్డీలు బయటపడ్డాయి. అంటే గోడల దాచిండన్నట్టు బంగారాన్ని. ఏం తెలివి మనోంది. మొత్తం 100 కోట్లకు మీదనే నోట్ల కట్టలు, 150-200 కిలోల దాకా బంగారం వెళ్ళింది ఇంట్లోకెళ్ళి. ఇంత ఆస్తి గనక ఎంకన్నకే ఉంటే ఎన్నడో కుబేరుని అసలు మిత్తి కట్టేసినేమో. ఇక నిన్న ఢిల్లీలో ఒక మోతవరింట్ల 2.5 కోట్ల కొత్త నోట్లు దొరికినాయి. ఇవి కాకుండా 4 కోట్ల పాత నోట్లు పట్టుకుండ్రు. ఢిల్లీ పబ్లిక్ తానుండాల్సిన 100 నోట్లు మొత్తం మనోంతానే ఉన్నట్టున్నాయి కదా. ఓ దిక్కు 2000 కోసం పబ్లిక్ అంతా పడరాని తిప్పలు పడతా అంటే ఇసుంటోళ్ళ కోట్ల రూపాయలు ఏడికెళ్ళొస్తున్నాయో ఎవరు సప్లై చేస్తుర్రో. పెద్ద పెద్దోళ్ళ తాన దొరికిన పైకమంతా పబ్లిక్ చేతులకే వస్తే ఎన్నడో నోట్ల తిప్పలు తప్పు. మీరైతే ఇవన్నీ మర్చిపోయి రేపు పొద్దుగాల బ్యాంకుల ముంగట లైన్ కట్టుండ్రి. 3 రోజుల సంధి ఎన్ని తిప్పలు పడ్డరో ఏమో.